జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఘన ఆదిత్యకు ఫిట్స్ రావడంతో పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బాబును ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరేలోపే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ఘన ఆదిత్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి సకాలంలో తీసుకువెళ్లలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా విద్యార్థికి ఫిట్స్ రావడంతో రాత్రి వేళ వీధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే బాబును ఆసుపత్రికి తరలించారని ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. పాఠశాలలో మన నారపేట ఘనాదిత్య తండ్రి మహేష్ రాజారావు ఘనాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగినది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లవాడు. 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండ్రు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటిదనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. పరిస్థితి ఘోరంగా ఉన్నది. అందరూ శోక సముద్రంలో మునిగిపోయినారు. తండ్రి తల్లి ఇటు కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం. గురుకుల పాఠశాలలో